అమరావతి కోసం మేము 1,53,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాము. దాంట్లో 53,000 కోట్ల రూపాయలు కేవలం అమరావతి కోసం చేశారని. అంటే పదే పదే ఒక మాట చెప్తూ ఉంటే 4 రోజుల తర్వాత ఆ మాట నిజమైపోతుందన్న మీ నాన్నగారి ఆలోచన అప్పుడేమో అదేమన్నా అయిందేమో. కానీ ఇందాక నేను చెప్పినట్టు వ్యవసాయం దండగా అన్నట్టుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈరోజు ఉన్న సోషల్ మీడియాలో, ఈరోజు ఉన్న ఇంటర్నెట్లో ఇట్లాంటి అబద్ధాలు చెప్తే నడవు. ఇప్పుడు అమరావతికి 53,000 కోట్ల రూపాయలు అప్పులు చేశామని చెప్పారు. ఎప్పుడు చేశామండి? 15,000 కోట్ల రూపాయలు మాకు వచ్చింది అప్పు కానే కాదు, అది కేంద్ర ప్రభుత్వం తీరుస్తుంది. ఆంధ్రప్రదేశ్కి అప్పుతో సంబంధం లేదు. లేనిపోని అప్పులు కూడా మా మీద వేసేస్తే ఎట్లా? ఇంకా హట్కో నుంచి మేము 11,000 కోట్ల రూపాయలు అమరావతి కన్స్ట్రక్షన్ తెచ్చిన మాట వాస్తవమే. కానీ అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కట్టదు కదా. అదే సిఆర్డీఏ తన దగ్గర ఉన్న ల్యాండ్ని మానిటైజ్ చేసుకొని 2 లక్షల కోట్ల రూపాయలు సంపాదించాలనే ఉద్దేశంతో ఉంది. ఆ డబ్బు సిఆర్డీఏ కట్టుకుంటుంది. సిఆర్డీఏకే హట్కో ఇచ్చింది. హట్కో ఏమి స్టేట్ గవర్నమెంట్ కాదు ఇచ్చింది. మీకు ఇవన్నీ తెలియవని కాదు, బ్రహ్మాండంగా తెలుసు మీకు బాగా. అయినా మీరు ఒక మాట అనేస్తే అది స్లోగా జనాల్లోకి వెళ్ళిపోతుందిలే, ఇది బాగాలేదు, అది ఇట్లా ఇది ఇట్లా అని చెప్పేసి ఈజీగా వెళ్ళిపోతుంది అన్న ఫీలింగ్ మీకు. సో అమరావతి మీద వచ్చే ఆదాయంతో మాత్రమే ఆ అప్పులు తీరుస్తాము. రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టదు అని 10 సార్లు చెప్పాం. ఇంకా ఇంకోటి చెప్పారు, చంద్రబాబు నాయుడు గారికి గవర్నెన్స్ రాదని, జిఎస్టీ లాస్ట్ ఏప్రిల్ మేలో -2% వచ్చిందని, అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే -2% గ్రాస్ రెవెన్యూలో తగ్గిందని. మీరు ఒక్కసారి మీ ఆర్థిక నిపుణులు ఎవరో ఉన్నారు కదా మీకు, గ్రాస్ రెవెన్యూ, జిఎస్టీ గ్రాస్ రెవెన్యూకి, జిఎస్టీ నెట్ రెవెన్యూకి ఇప్పుడు ఇంత డీటెయిల్గా నేను ఇప్పుడు చెప్పలేను. కానీ జిఎస్టీ గ్రాస్ రెవెన్యూకి, జిఎస్టీ నెట్ రెవెన్యూస్కి, సెస్కి, ఐజిఎస్టీకి, ఎస్జిఎస్టీకి ఇవంతా తేడాలు ముందు తెలుసుకొని ఆ తర్వాత ఆ మాట మాట్లాడండి. ఇంకపోతే లాస్ట్ విషయం అంటే ఏప్రిల్లో 796 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంటు జిఎస్టీలో నుంచి కట్ చేసింది. ఎందుకయ్యా మాకు రావాల్సిన డబ్బు కదా, ఎందుకు కట్ చేస్తామంటే 2023-24లో మీ వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకునేశారు, అందుకని అప్రోప్రియేషన్ చేస్తుంటే అప్పుడు ఎక్కువ ఇచ్చేసాము, అందుకని ఆ డబ్బులు 796 కోట్ల రూపాయలు మేము వచ్చిన తర్వాత తగ్గిస్తున్నాము అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మమ్మల్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వదలకుండా ఈ టైప్లో పాత అప్పులన్నీ మా మీద వేస్తుంటే అట్లా. సో నేను ఇంకా డీటెయిల్గా మీకు ఎంత డీటెయిల్గా కావాలన్నా కూడా అంత డీటెయిల్గా మా వాళ్ళు వరుసగా చెప్తూ ఉంటారు ఇంక నుంచి. సో మీరు ఏదేదో కాగితాలు తీసుకునేసి, ఆయన సోమయాజులు కొడుకో ఇంకోరో ఉంటారు, మీకు ఇచ్చేసి ఏదో 4 ట్వీట్లు పెట్టేసినంత మాత్రాన 10 నెలల్లో 10,000 కోట్ల రూపాయలు ఎక్కువ సంపాదించిన వాస్తవం అనేది పోదు. 1,31,000 కోట్లు మీరు స్టేట్ ఓన్ ఇన్కమ్గా మీరు సంపాదిస్తే లాస్ట్ ఇయర్, అయిపోయిన సంవత్సరం మేము 1,41,000 కోట్లు సంపాదించాం. ఇది ఎక్కర్లేదు, ఇదో ఇక్కడే ఉంది, క్యాగ్ దీంట్లోనే ఉంది చూడండి. మొట్టమొదటి ఫస్ట్లోనే ఉంటుంది. మీరు అసలు వేరే దాన్ని ఫోన్ కూడా పోబల్లా. క్యాగ్ సైట్కి వెళ్ళి, జగన్మోహన్ గారు క్యాగ్ సైట్కి వెళ్ళి మంత్లీ ఇండికేటర్స్ అని చూస్తే లాస్ట్ ఇయర్ మార్చిలో ఎంత ఉంది, ఈ ఇయర్ మార్చిలో ఎంత ఉంది అని చూస్తే పైనే ఉంటుంది కరెక్ట్గా. ఏం కష్టమే దాన్ని పనవసరం లేదు. మామూలు ప్రజలు కూడా క్యాగ్ CAG అని కొడితే వస్తుంది ఆ సైట్లో పోయి చూడండి. ఇలాంటి అబద్ధాలను దయచేసి నమ్మద్దండి. ఈ యొక్క ప్రభుత్వం కష్టపడుతోంది. ఒకసారి మైనస్ రావచ్చాము, -1 రావచ్చాము, ఇంకోసారి తగ్గచ్చాము. ఇన్ఫ్యాక్ట్ నిజాయితీగా ఒప్పుకోవాలంటే నవంబరు డిసెంబర్ నెలలో జిఎస్టీ ఇది తగ్గింది. అది ఎందుకు తగ్గింది అంటే దానికి చాలా కారణం. దాని పాపులేషన్ దగ్గర నుంచి వెహికల్ సేల్స్ తగ్గిపోతే ఆటోమేటిక్గా ఇది పెట్రోల్ కూడా తగ్గుతుంది. సో రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. మేమేమి దాన్ని కాదంటలేదు, దానికోసం దాన్ని కష్టపడుతున్నాం. అంతేగాని మరి లేనిపోని ఉన్నవి లేనివి ఇచ్చేసి జిఎస్డిపి 15 దాదాపు నెంబర్ 1 స్టేట్ ఇన్ ది కంట్రీ. నెంబర్ 1 స్టేట్ ఇన్ ది కంట్రీలో మేము జిఎస్డిపిలో ఉన్నప్పుడు మొత్తం జిఎస్డిపిలో తగ్గిపోయిందంటే ఎట్లా? అంటే ఏదో పదాలు బాగున్నాయని వాడేసామని పాత సినిమాలో దాని శృతి వీరభద్రరావు చెప్పేవాడు. ఏంది పదం కడతాం అంటే దాన్ని ఏం పదం బాగుందని వాడేసాడు. ఆ టైప్లో ఏదో 4 ట్వీట్లు కొట్టేసి మీరు మా యొక్క ప్రభుత్వాన్ని బదనా చేయాలంటే కుదరదు. అది భావ్యం కూడా కాదు. ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మీరు ట్విట్టర్లో
ఇలాంటి ట్వీట్లు ఇచ్చేటప్పుడు దయచేసి ఒక రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఇంకోసారి చూసుకోండి. మీ మొత్తం అప్పుల్లో 44%ని మేము 1 సంవత్సరంలో ఖర్చు పెట్టాము, అప్పు చేశాము అని చెప్పారు. ఇది ఏందో నాకు అర్థమే కావట్లేదు. మీరు 5 సంవత్సరాల్లో దాదాపు 2,38,000 కోట్ల రూపాయలు కేవలం ఆర్బీఐ నుంచి మాత్రమే అప్పు తెచ్చారు. మేము తెచ్చింది 61%, 61,000 కోట్స్ మాత్రమే. ఈ దాన్ని 10 మంత్స్లో 61,000 కోట్స్ ఎక్కడ, 2,38,000 కోట్స్ ఎక్కడ? దీన్ని చేస్తే 44% వస్తుందా? అందుకని ఈసారి ఎవరి దగ్గర నుంచి ఒకసారి మీరు కూడా చదవండి, జస్ట్ గో త్రూ. ఎందుకంటే విమర్శిస్తే బాగుండదు. ఉన్న విషయాలు